హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టాలీ ఫ్రేమ్ 5.0 వర్షన్లో వచ్చిన కొత్త ఫీచర్స్ని టాలీ ఫ్రేమ్లో మనం ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, వాటిని ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనకి టాలీ ఫ్రేమ్ 5.0 వర్షన్లో వచ్చిన కొత్త ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను టాలీ ఫ్రేమ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, ఒకసారి చూడండి. అదేవిధంగా మనకి న్యూ వర్షన్ ఇది. మనకి న్యూ వర్షన్లో చాలా కొత్త ఫీచర్స్ వచ్చాయి. వాటిని ఎలా ఎనేబుల్ చేసి ఎలా యూజ్ చేయాలో చూద్దాము. దానికంటే ముందు ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. టాలీ ఫ్రేమ్లో మనకు వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటో లాస్ట్ వీడియోలో చెప్పాను నేను. మనకి ఇక్కడ వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటి? జిఎస్టీ ఫైలింగ్, కస్టమర్స్ యొక్క జిఎస్టీ ఫైలింగ్ హిస్టరీ మనం తెలుసుకోవచ్చు. ఆటోమేటిక్ లెడ్జర్ క్రియేషన్ చేయొచ్చు. టాలీ ఫ్రేమ్ నుంచి డైరెక్ట్ గా GSTR 1 అండ్ 3B రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ 1 year కి సంబంధించిన GSTR 1, 2A, 2Bని రీకన్సిలేషన్ చేసి ఆ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్లీ GST రిటర్న్స్ టాలీ ఫ్రేమ్ నుంచే ఫైల్ చేయొచ్చు. మనం GST పోర్టల్కి వెళ్ళిన అవసరం లేదు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సప్లయర్కి పేమెంట్ పే చేయడానికి ముందే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఎర్రర్ ఫైల్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కస్టమర్ GST స్టేటస్ చెక్ చేయొచ్చు. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అనేది మనకు కొత్తగా యాడ్ అయ్యింది. స్ట్రిప్ వ్యూ అనే ఫీచర్ కూడా కొత్తగా యాడ్ అయ్యింది. వీటన్నిటిని మనం ఇప్పుడు ఎలా ఎనేబుల్ చేయాలో ఒకసారి చూద్దాము. టాలీ ఫ్రేమ్ ఓపెన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇక్కడ కంపెనీ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన ఫీచరు ఫస్ట్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాము. నోటిఫికేషన్ బెల్ ఐకాను మనకి టాలీ ఫ్రేమ్ 5.0లో ఇక్కడ చూడండి, కొత్తగా మనకి దిస్ వన్ నోటిఫికేషన్ అన్నప్పుడు మనకి ఇది వస్తుంది. దిస్ ఈజ్ మై నోటిఫికేషన్ అనేది. ఈ బెల్ ఐకాన్ అనేది ఓన్లీ మనకి టాలీ ఫ్రేమ్ 5.0లోనే ఉంటుంది, వేరే వర్షన్లో అందుబాటులో ఉండదు. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి? ఈ బెల్ ఐకాన్ పైన మనం క్లిక్ చేయడం వల్ల మనకి ఇక్కడ డేట్ వైజు మనకి టాలీ ఫ్రేమ్ నుంచి వచ్చిన న్యూ నోటిఫికేషన్స్ ప్లస్ GSTR డ్యూ డేట్స్, GSTకి సంబంధించిన న్యూ అప్డేట్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనం వాటి నోటిఫికేషన్స్ చూసుకొని దానికి తగినట్టుగా మనం యాక్షన్స్ తీసుకుంటూ ఉంటాము. అలాగే మనకి టాలీ ఫ్రేమ్ 5.0లో ఈ నోటిఫికేషన్ ఐకాన్ అనేది కొత్తగా రిలీజ్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా చాలా మంది అడుగుతుంటారు, మేడం మేము ఏం వర్షన్ యూజ్ చేస్తున్నామో మాకే తెలీదు, మనం టాలీ ఫ్రేమ్లో ఏ వర్షన్ యూజ్ చేస్తున్నామో ఎలా చెక్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ మీరు టైటిల్ బార్లో ఇక్కడ హెల్ప్ అనే బటన్ ఉంది కదా, F1, ఈ బటన్ పైన క్లిక్ చేయండి. మీరు హెల్ప్ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ వస్తాయి కదా. ఇక్కడ మీరు అబౌట్ అనే ఫీచర్ క్లిక్ చేసుకోవాలి. దీనిపైన క్లిక్ చేశారు అంటే మీకు చూడండి, అబౌట్ పైన క్లిక్ చేయంగానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి, మనకి ఏ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం, ఏ వర్షన్ యూజ్ చేస్తున్నాం, టాలీ ఫ్రేమ్ అనేది ఏ పాత్లో సేవ్ అయింది, ఏది ఇన్స్టాల్ చేసాము, మొత్తం డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. మీ కంపెనీలో మీరు టాలీ ఫ్రేమ్ ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారో దీన్ని చూసి ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చిన ఫీచర్ ఏంటి అన్నప్పుడు స్ట్రిప్ వ్యూ. ఈ స్ట్రిప్ వ్యూ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డే బుక్ ఓపెన్ చేస్తున్నాను. డే బుక్ ఓపెన్ చేసి ఇక్కడ డేట్ క్లిక్ చేస్తున్నాను. 2nd 5 2024 యొక్క డే బుక్ చూడాలి నేను. చూడండి ఇక్కడ మనకి ఓచర్స్ అన్నీ ఇలా ఓచర్స్ కన్నిటికీ ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి మనకి. ఓచర్స్ కన్నిటికీ మనకి లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ. వీటినే స్ట్రిప్ వ్యూ అంటాము, ఇంతకు ముందు లేదు. ఇలా మనకి ఈచ్ ఎంట్రీ మనం చెక్ చేసుకోవడానికి వీలుగా ఈజీగా స్ట్రిప్ వ్యూ అనేది కనపడుతుంది కదా మనకి. చూడండి, మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం కరెక్ట్గా యాక్సెస్ చేసుకోవడానికి, కరెక్ట్గా డేటాని రీకన్సిల్ చేసుకోవడానికి ఈ స్ట్రిప్ వ్యూ అనేది మనకు ఉపయోగపడుతుంది. చూడండి, నేను ఏ ఎంట్రీ చూస్తున్నాను ఇప్పుడు. 2nd May డేట్లో కవిత ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి సేల్ చేశాను, అమౌంట్ ఎంత. మనం ఎంట్రీస్ ఈజీగా చెక్ చేసుకోవడానికి, డేటాను రీకన్సిల్ చేసుకోవడానికి ఈ స్ట్రిప్ వ్యూ అనేది ఉపయోగపడుతుంది. ఈ లైన్స్నే మనం స్ట్రిప్ వ్యూస్ అంటాము. ఇది బై డిఫాల్ట్గా రాదు మనకి, ఇది టాలీ ఫ్రేమ్ 5.0 వర్షన్లో మాత్రమే రిలీజ్ చేశారు. మనకి ఇది బై డిఫాల్ట్గా ఇది మనకి వర్క్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఫస్ట్ ఫీచర్స్ ఎనేబుల్ చేసుకోవాలి. ఫీచర్ ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దామా.
ఫస్ట్ ఇక్కడ సో మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో ఇక్కడ హెల్ప్ బటన్ పైన క్లిక్ చేయండి. ఈ హెల్ప్ బటన్ పైన క్లిక్ చేయండి. ఈ హెల్ప్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము సెట్టింగ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలిమా. సెట్టింగ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం డిస్ప్లే అనే ఆప్షన్ తీసుకోవాలండి. ఇక్కడ చూడండి, డిస్ప్లే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను డిస్ప్లే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మనం స్ట్రిప్ వ్యూ అనే ఫీచర్ ఎనేబుల్ చేయాలి. ఇక్కడ వచ్చింది చూడండి, అప్లికేషన్ అని ఇక్కడ వచ్చింది చూడండి మనకి. సో మనం ఈ ఫీచర్ని ఎనేబుల్ చేసుకోవాలి. దిస్ వన్ ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ ఫర్ రిపోర్ట్స్ చూసేటప్పుడు మీకు స్ట్రిప్ వ్యూ డిస్ప్లే అవ్వాలి అంటే దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ ఫర్ ఓచర్స్లో కూడా రావాలి అనుకుంటే ఇది ఎనేబుల్ చేయాలి. సో షో బాటమ్ బార్ ఎస్ ఉండాలి. ఒకవేళ మీకు అవసరం లేదు అనుకుంటే నో అని డిసేబుల్ చేసేసుకోవచ్చు. నేనైతే ఎనేబుల్ చేసుకున్నాను. ఇప్పుడు ఎనేబుల్ చేసుకొని సేవ్ చేసుకోండి, కంట్రోల్-A. నెక్స్ట్ అలా ఎనేబుల్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, డే బుక్ క్లిక్ చేశాను. ఇక్కడ నేను క్రెడిట్ నోట్ ఓపెన్ చేశాను చూడండి. ఇక్కడ నాకు ఓచర్లో కూడా స్ట్రిప్ వ్యూ కనిపిస్తుంది చూడండి మా. ఓచర్లో కూడా స్ట్రిప్ వ్యూ అనేది డిస్ప్లే అవుతుంది కదా. సో మనము ఎక్కువ ఐటమ్స్ వేసి ఇన్వాయిస్ క్రియేట్ చేసినప్పుడు, ఎక్కువ ఎంట్రీస్ ఉన్నప్పుడు రిపోర్ట్స్ రీకన్సిలేషన్ చేసుకోవడానికి ఈ స్ట్రిప్ వ్యూ అనేది మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డే బుక్లో వచ్చింది మనకి, ఓచర్లో కూడా చూసాము. ఈ స్ట్రిప్ వ్యూ మీరు డిసేబుల్ చేసుకోవాలి అంటే ఎవ్రీ స్క్రీన్లో కూడా F12 కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ F12 కాన్ఫిగరేషన్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్ట్రిప్ వ్యూ అవసరం లేదనుకుంటే ఇక్కడ మనకి ఫ్యూచర్ ఉంటుంది చూడండి, లాస్ట్ వన్ చూడండి మా. ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ నో అని డిసేబుల్ చేసేసారు అంటే ఇక్కడ స్ట్రిప్ వ్యూ అనేది మీకు రాదు. అలా మీరు ఎవ్రీ స్క్రీన్లో, రిపోర్ట్స్లో కావచ్చు, ఓచర్ స్క్రీన్లో కావచ్చు, మీకు స్ట్రిప్ వ్యూ అవసరం లేదు అనుకుంటే F12 కాన్ఫిగర్ క్లిక్ చేసి మీరు డిసేబుల్ చేసుకోవచ్చు. మీరు రిపోర్ట్ ప్రింట్ తీసుకునేటప్పుడు కూడా స్ట్రిప్ వ్యూ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అసలు గూడ్స్ సేల్ చేశాను చూడండి వీళ్ళకి. దీనికి కూడా స్ట్రిప్ వ్యూ వస్తుంది. ప్రింట్లో కూడా మీకు స్ట్రిప్ వ్యూ కనిపించాలి అనుకుంటే ప్రింట్ క్లిక్ చేయండి. కరెంట్ తీసుకోండి. కరెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ ఎస్ ఉంది. మీరు కాన్ఫిగర్ క్లిక్ చేసి, సో ఇక్కడ మనకి స్ట్రిప్ వ్యూ ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఇక్కడ చూడండి, ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ ఉంది కదా, ఇక్కడ ఎస్ అని ఎనేబుల్ చేసుకొని సేవ్ చేసుకోండి స్క్రీను. ఇప్పుడు ప్రింట్ క్లిక్ చేయండి. సో ప్రింట్ క్లిక్ చేయగానే మనకి ప్రివ్యూ వస్తుంది కదా, ప్రివ్యూ క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ కూడా స్ట్రిప్ వ్యూ అనేది డిస్ప్లే అవుతుంది కదా. సో మీకు ప్రింటింగ్లో కూడా స్ట్రిప్ వ్యూ అనేది రావాలి అనుకుంటే ప్రింట్ క్లిక్ చేసి అక్కడ కాన్ఫిగర్ చేసుకోండి. మీకు అవసరం లేదనుకుంటే డిజేబుల్ చేసేస్తే కూడా అది డిజేబుల్ అయిపోతుంది, స్ట్రిప్స్ అనేవి రావుమా. నెక్స్ట్ ఫీచర్ చూద్దామా, ఇంకొకటి మనకి కొత్తగా ఏది మనకి ఎనేబుల్ అయిందో. నెక్స్ట్ మనకి ఆటోమేటిక్ లెడ్జర్ క్రియేషన్ అన్నారు. క్రియేట్కి వెళ్ళి లెడ్జర్ తీసేసుకోండి. ఇక్కడ లెడ్జర్లో మనము ఆటోమేటిక్ లెడ్జర్ క్రియేషన్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనకి ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ GST నెంబర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీ GST నెంబర్ వేయాలి. GST నెంబర్ వేసిన వెంటనే ఆటోమేటిక్గా మనం GST నెంబర్ ఎవరిది ఇస్తామో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వాళ్ళ డీటెయిల్స్ తోటి మనకి లెడ్జర్ క్రియేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇది ఓన్లీ మనకి లైసెన్స్డ్ మోడ్స్లో మాత్రమే వర్క్ అవుతుంది, ఎడ్యుకేషనల్ మోడ్లో వర్క్ అవ్వదుమా. సో ఇప్పుడు మీరు GST నెంబర్ వేశారంటే ఆటోమేటిక్గా, సో మనం ఎవరి GST నెంబర్ ఇచ్చామో ఆ పార్టీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతాయి. వాళ్ళ నేము, వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా లెడ్జర్ కూడా క్రియేట్ అయిపోతుంది. మనం సింగిల్ లెడ్జర్ క్రియేట్ చేయొచ్చు, బల్క్ లెడ్జర్స్ కూడా అట్ ఏ టైం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను టాలీ ఫ్రేమ్ 5.0లో ఆటోమేటిక్ లెడ్జర్ ఎలా క్రియేషన్ చేయాలో చెప్తాను. నెక్స్ట్ ఫీచర్ ఏంటో చూద్దాం. మనకి నెక్స్ట్ ఫీచరు ఇక్కడ ఎక్స్చేంజ్ క్లిక్ చేయండి మా. ఎక్స్చేంజ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, GST లాగిన్ అండ్ లాగౌట్. అంటే మనము GST రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా, GST రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా మనం GST పోర్టల్కి వెళ్ళి చేసేవాళ్ళము. అలా కాకుండా ఇప్పుడు మనకి టాలీ ఫ్రేమ్ నుంచే GST రిటర్న్స్ మనం ఫైల్ చేసుకోవటానికి, మనం GSTR 1 and 3B రిటర్న్స్ డౌన్లోడ్ చేసుకోవటానికి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేశారు. ఎక్స్చేంజ్ క్లిక్ చేశారు కదా, ఇక్కడ ఫస్ట్ మనము టాలీ ఫ్రేమ్ నుంచి డైరెక్ట్గా మనం GST రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మన GST పోర్టల్ లాగిన్ అయ్యి అక్కడ మనం ఫ్యూచర్ ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్చేంజ్కి వెళ్ళి
ఇక్కడ మనం లాగిన్ యూజర్ ఐడి జిఎస్టీ పోర్టల్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ వేసి లాగిన్ అయ్యి మనం డైరెక్ట్గా టాలీ ఫ్రైమ్ నుంచే జిఎస్టీ రిటర్న్స్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో మనకి ఇంతకుముందు మనము జిఎస్టీ ఇన్వాయిస్లు మనం ఇన్వాయిస్లు అన్నీ టాలీ ఫ్రైమ్లో వేసుకుంటాము. ఆటోమేటిక్గా మనకి సేల్స్ అండ్ పర్చేస్ జిఎస్టీ రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి. వాటిని బేస్ చేసుకొని జిఎస్టీ పోర్టల్లో లాగిన్ అయ్యి మనం రిటర్న్ సబ్మిట్ చేసేవాళ్ళము. కానీ ఇక్కడ మనకి న్యూ ఫ్యూచర్లో డైరెక్ట్గా ఇక్కడ నుంచే జిఎస్టీ పోర్టల్ లాగిన్ అవ్వడానికి, ఈ ఇన్వాయిస్ ఈవేబుల్ డీటెయిల్స్ చూసుకోవడానికి, నెక్స్ట్ జిఎస్టీ రిటర్న్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి, సో మనకి డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేశారు ఇక్కడ. సో మనము టాలీ ఫ్రైమ్ నుంచి డైరెక్ట్గా జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనము జిఎస్టీ పోర్టల్కి వెళ్ళి అక్కడ ఫ్యూచర్ ఎనేబుల్ చేయాలి అని చెప్పాము. ఎలా ఏ ఫ్యూచర్ ఎనేబుల్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ జిఎస్టీ పోర్టల్ లాగిన్ అవ్వండి. సో చూడండి, జిఎస్టీ పోర్టల్కి వచ్చిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. సో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ వేసి లాగిన్ అవ్వండి. సో యూజర్ ఐడి పాస్వర్డ్ వేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ కోడ్ వేయండి 393945. సో లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత సో మనం టాలీ ఫ్రైమ్ నుంచి డైరెక్ట్గా జిఎస్టీ రిటర్న్ ఫైల్ జిఎస్టీ ఫైలింగ్స్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ మన జిఎస్టీ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మేనేజ్ ఏపీఐ యాక్సెస్ క్లిక్ చేయండి. మేనేజ్ ఏపీఐ యాక్సెస్ క్లిక్ చేసిన తర్వాత ఎనేబుల్ ఏపీఐ రిక్వెస్ట్ అని ఉంటుంది, ఎస్ ఇవ్వండి. ఇక్కడ డ్యూరేషన్ అడుగుతుంది 6 hours 30 days అని. అంటే ఇది 6 hours తీసుకుంటే 6 hours మాత్రమే ఎనేబుల్లో ఉంటుంది. 30 days తీసుకొని కన్ఫర్మ్ క్లిక్ చేయండి. సో యువర్ ఏపీఐ సెషన్ విల్ నౌ బి యాక్టివ్. 30 days యాక్టివ్లో ఉంటుంది ఇది. యూ హ్యావ్ టు అగైన్ అథెంటికేట్ యూజింగ్ ఓటీపీ వేసి మనం అథెంటికేషన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కన్ఫర్మ్ క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఎనేబుల్ చేసుకున్న తర్వాత సో జిఎస్టీ పోర్టల్ లాగౌట్ అయిపోయి నెక్స్ట్ టాలీ ఫ్రైమ్కి వెళ్ళండి. ఇప్పుడు ఈ టాలీ ఫ్రైమ్లో ఇక్కడ ఎక్స్చేంజ్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి, లాగిన్ అవ్వాలి అంటే జిఎస్టీ లాగిన్ అండ్ లాగౌట్ క్లిక్ చేయండి. ఇక్కడ డూ యూ వాంట్ టు అప్డేట్ జిఎస్టీ యూజర్ నేమ్ అని అడుగుతుంది, ఎస్ ఇవ్వండి. ఇక్కడ జిఎస్టీ యూజర్ నేమ్ ఇచ్చారంటే ఓటీపీ వెళ్తుంది వాళ్ళకి. సో ఇలా చూడండి, యూజర్ నేమ్ వేయండి. ఫస్ట్ యూజర్ నేమ్ వేసి ఎంటర్ ఇస్తానే యాక్సెప్ట్ ఎస్ఆర్నో అని అడుగుతుంది, ఎస్ ఇవ్వండి. సెండ్ ఓటీపీ అని వస్తుంది. అంటే ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరి పేరు పైన ఉంటే వాళ్ళ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. సో ఓటీపీ వేసాము అంటే సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే మనం ఓటీపీ వేసాము అంటే తర్వాత మనకి లాగిన్ అయ్యి మనం వర్క్ కంటిన్యూ అవ్వచ్చు. నెక్స్ట్ చూద్దాము. మనము నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఎలా రిటర్న్ ఫైల్ చేయాలో చూద్దాము. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఫైల్ GSTR1 క్లిక్ చేయండి. సో ఇక్కడ జిఎస్టీ రిలేటెడ్ డీటెయిల్స్ వేర్ ఆల్టర్డ్ ఇన్ ద మాస్టర్స్ రిటర్న్. సో ఇక్కడ డూ యూ వాంట్ టు ఓపెన్ ద రిపోర్ట్ అని అడుగుతుంది, ఎస్ ఇవ్వండిమా. సో ఎస్ ఇచ్చిన వెంటనే మీ జిఎస్టీ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెండ్ క్లిక్ చేసుకోవాలి. మీరు సెండ్ క్లిక్ చేసిన వెంటనే మనం రిటర్న్ ఫైలింగ్ కంప్లీట్ అవుతుంది. అంటే మనం ఫైల్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ లాగిన్ అవ్వాలి, తర్వాత ఫైల్ చేసుకోవాలి రిటర్ను. నెక్స్ట్ అదేవిధంగా రీఫ్రెష్ జిఎస్టీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ జిఎస్టీ రిటర్న్స్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, GSTR1, 2A, 3B, 2B ఇవన్నీ కూడా మనం ఒక 1 yearకి సంబంధించినట్టు ఒకేసారి మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫ్రమ్ డేటు, టు డేటు ఇవి ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అంటే కాన్ఫిగర్ క్లిక్ చేయండి. రిటర్న్ టైప్ ఆల్ రిటర్న్స్ అని అడుగుతుంది. చూడండి, మీకు GSTR1 డౌన్లోడ్ చేసుకోవాలంటే 1 తీసుకోవచ్చు, GSTR2 మాత్రమే కావాలంటే 2 తీసుకోవాలి. మీకు ఏది కావాలో ఆ ఫామ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ కావాలనుకుంటే ఆల్ రిటర్న్స్ తీసుకోండి. ఇక్కడ పీరియడ్ ఫ్రమ్ అనేది మీరు చేంజెస్ చేసుకోవచ్చు. రిటర్న్ పీరియడ్ మీకు 1 year రిపోర్ట్స్ డౌన్లోడ్ కావాలా, 3 months, మంత్లీనా, అలా డేట్ అనేది మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ డేట్ అనేది కాన్ఫిగర్ చేసుకొని ఇక్కడ చూడండి, డౌన్లోడ్ GSTR1 యాజ్ పర్ QRMP IFF అని ఉంది, ఎస్ ఇవ్వండి. కంట్రోల్-A ప్రెస్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తేనే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా మనకి ఎక్స్చేంజ్కి వెళ్ళి మీకు డౌన్లోడ్ GST రిటర్న్స్కి వెళ్ళి
జిఎస్టీఆర్ 1, 2A, 2B, 3B డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ జిఎస్టీ రిటర్న్స్ ఇక్కడ చూడండి, జిఎస్టీఆర్ 1 రిటర్న్ అప్లోడ్ చేయొచ్చు ఇక్కడ నుంచి. నెక్స్ట్ జిఎస్టీఆర్ 3B రిటర్న్ కూడా ఇక్కడ నుంచి మీరు ఫైలింగ్ చేసుకోవచ్చు. సో అప్లోడ్ జిఎస్టీఆర్ 1, సో మీరు ఏ మంత్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారో ఆ డేట్ ఇచ్చి మనం కంటిన్యూ అవ్వచ్చు. సో ఇక్కడ లాగిన్ అవ్వడానికి, ఈ ఇన్వాయిస్ అండ్ ఈవే బిల్స్ సెండ్ చేయడానికి, జిఎస్టీ రిటర్న్స్ అప్డేట్ చేయడానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి, జిఎస్టీ స్టేటస్ రీఫ్రెష్ చేసుకోవడానికి, ఇది మనకు ఫైలింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది జిఎస్టీఆర్ 1. ఇవన్నీ కూడా మనకి కొత్త ఫీచరు. నెక్స్ట్ వీడియోలో 1 by 1 ఒక వీడియోలో నేను జిఎస్టీఆర్ 1 టాలీ ఫ్రైమ్ నుంచి ఎలా చేయాలి, ఎలా లాగిన్ అవ్వాలి, అలా 1 by 1 తెలుసుకుందామా. నెక్స్ట్ ఇంకా మనకు కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటంటే, గో టు క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి, బిల్స్ పేయబుల్ డీటెయిల్స్ జిఎస్టీ వైజ్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి మనకి. బిల్స్ పేయబుల్స్ సండి క్రెడిటారు, బిల్స్ పేయబుల్స్ సండి డెబిటార్స్, అదేవిధంగా రిసీవబుల్స్లో బిల్స్ రిసీవబుల్స్ సపరేట్గా రిపోర్ట్స్, ఇలా మనకి జిఎస్టీకి సంబంధించి ఇక్కడ మొత్తం కూడా సపరేట్ రిపోర్ట్స్ అనేవి మనం చూసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. ఇవి మనకి కొత్తగా వచ్చాయి ఇక్కడ. నెక్స్ట్ వీడియోలో నేను టాలీ ఫ్రైమ్లో ఆటోమేటిక్ లెడ్జర్ క్రియేషన్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.